గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడానికి కారణము ఈ కరోనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వారు క్రమము తప్పకుండా యథావిధిగా జనవరిలో ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్స్తో ముందుకు వస్తూ ఉన్నారు. అది మీకు తెలుసు. మనకు IBPS RRB 9th నోటిఫికేషన్ రిలీజ్ అయింది. క్లరికల్ POస్కు ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా అప్లై చేశారు. మీరు ప్రిపరేషన్లో ఉన్నారు. ఈ తరుణంలో 2 రోజుల క్రితం 5వ తేదీ IBPS PO నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి చాలా ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో ద్వారా మీ ముందుకు నేను వస్తున్నాను. యాస్పిరెంట్ ఎప్పుడైనప్పటికీ తనకు ఒక జాబ్ ఉంటే చాలు అన్నటువంటి దృక్పథంతో ప్రిపేర్ కావాలి తప్ప వేకెన్సీస్కు నీ యొక్క కాంపిటేటివ్ ఎబిలిటీని ముడిపెట్టుకోవద్దు. డియర్ స్టూడెంట్స్, మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. బ్యాంకులు మర్జర్స్ అయిపోయిన తర్వాత ఇక వేకెన్సీస్ ఉండవేమో అని చాలా ఆందోళన చెందారు. కానీ లాస్ట్ ఇయర్ IBPS క్లరికల్ ద్వారా చాలా వేకెన్సీస్ వచ్చాయి. ఈ ఇయర్ కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాన్ పవర్ అనేటువంటిది ఇండస్ట్రీకి చాలా అవసరము. కాబట్టి మీరు అనుకున్నంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇకపోతే IBPS PO నోటిఫికేషన్లో 5 బ్యాంకులు ఇంకా ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. అయితే నిన్నటి దినము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 250 వేకెన్సీస్ నోటిఫై చేశారు. ఇంకా మనకు కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిపోర్ట్ రాలేదు బోర్డుకు. నాకు తెలిసి కెనరా బ్యాంక్ పెద్ద బ్యాంక్కి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా వేకెన్సీస్ రిపోర్ట్ చేస్తారు కంపల్సరీగా. దరిదాపులా ఈ టోటల్ వేకెన్సీ 3000 వరకు పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి దాన్ని పక్కన పెట్టి అప్లై చేసి దానికి తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇకపోతే చాలా అపోహలు ఉన్నాయి. ఈ ఇయర్ మీరు ఒక విధంగా అదృష్టవంతులేని చెప్పాలి. కారణం, జనరల్గా ఫైనల్ ఇయర్ అపేర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఇవ్వాలి. కానీ కరోనా పుణ్యమా అని చెప్పి కంట్రీ వైడ్గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరగలేదు. కాబట్టి ఒక మేజర్ లేయర్ ల్యాక్స్లో ఎగ్జామ్ రాసేటువంటి అర్హత వాళ్ళు కోల్పోయారు. అంటే 2019లో డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నవారు ఇప్పటికే ఒకసారి లాస్ట్ ఇయర్ గ్రామీణ బ్యాంక్ క్లర్క్ PO, నేషనలైజ్ బ్యాంక్ క్లర్క్ PO SO, SBI క్లర్క్ PO, FCI, LIC, ESIC, EPFO, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, రైల్వేస్ చాలా ఎగ్జామ్స్ మీరు రాసి ఉన్నారు. చాలామంది కృతార్థులై ఉంటారు. చాలామంది 1-2 పాయింట్లలో పోగొట్టుకున్న వారు ఉంటారు. కాబట్టి ఈ అవకాశం మీకు చాలా సువర్ణ అవకాశం అనే చెప్పాలి. కానీ దీనికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ కావాలి. ఇకపోతే సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా? ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందా ఉండదా? సెప్టెంబర్, అక్టోబర్కు అన్నీ సమసిపోతాయనే ఉద్దేశంతోనే పాజిటివ్ యాటిట్యూడ్తో IBPS వారు గ్రామీణ బ్యాంక్ నోటిఫికేషన్ ఇస్తారు. సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ పెడతామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఒక స్టెప్ ముందుకు వస్తూ IBPS POలో డేట్స్ కూడా డిక్లేర్ చేశారు. ప్రిలిమ్స్ అక్టోబర్ 3, 10, 11 అని, మెయిన్స్ నవంబర్ 28వ తేదీ అని చెప్పి డిక్లేర్ చేశారంటే దీని అర్థము తప్పనిసరిగా గ్రామీణ బ్యాంక్ క్లరికల్ PO ప్రిలిమ్స్ తప్పనిసరిగా మీకు సెప్టెంబర్ మిడిల్లో స్టార్ట్ అయిపోతాయి. అంటే సెప్టెంబర్ మిడిల్లో ప్రిలిమ్స్ అయిపోవాలి. అక్టోబర్లో మీకు ఈ 3, 10, 11 తర్వాత ఆ మధ్యాహ్న కాలంలో డెఫినెట్గా ఈ గ్రామీణ బ్యాంక్ క్లరికల్ PO మెయిన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము
ఆగస్ట్ ఎండింగ్లో ఐబీపీఎస్ ప్రిలిమ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ ప్రిలిమ్స్ రిజల్ట్ డిక్లేర్ కాబోతున్నాయి. మీకు సెప్టెంబర్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో తప్పనిసరిగా ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది రిలయబుల్ ఇన్ఫర్మేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకునే నేను మీ ముందుకు వచ్చాను. కానీ మీ ప్రిపరేషను అప్ టు ద మార్క్ లేదు. చాలామంది ప్రతిరోజు మినిమం 100 కాల్స్ వస్తున్నాయి నాకు, ఇటు ఆంధ్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ. చాలామంది జీకే ఎలా ప్రిపేర్ కావాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ మెయిన్స్కు. బాబు, April 1st ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 6 months బాగా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే చాలు. ఈ ప్రిపరేషన్తో ఈ 6 months మీరు ప్రిపేర్ అయినట్లయితే గ్రామీణ బ్యాంక్ క్లరికల్ మెయిన్స్, గ్రామీణ బ్యాంక్ పిఓ మెయిన్స్, ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ అన్నిటికీ ఈ ప్రిపరేషనే ఉపయోగపడుతుంది. కాకపోతే కులంకుశంగా మీరు ఏప్రిల్ నుంచి హిందూ పేపర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ చేకూర్చుకొని ప్రిపరేషను చేసుకుంటే బాగుంటుంది. ఓన్ ప్రిపరేషన్ కావాలి. నిన్నటి దినము సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. మీరు చూసినట్లయితే సక్సెస్ స్టోరీస్ వాళ్ళు చెప్తున్నారు, మేము ఓన్గా ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నప్పటికీ మా ఓన్ స్ట్రాటజీలో మేము నోట్స్ ప్రిపేర్ చేసుకొని ముందుకు వెళ్ళాము అని చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రకారంగా మీరు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఈ విపత్తులో కూడా మీకు 3 సువర్ణ అవకాశాలు వచ్చాయి. ఒకటి గ్రామీణ బ్యాంక్ క్లరికల్ పిఓ నోటిఫికేషన్, రెండవది ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్, మూడవది ఇంటర్ క్వాలిఫికేషన్తో ఢిల్లీ కానిస్టేబుల్స్ ఎగ్జిక్యూటివ్స్ సుమారుగా 5000 వేకెన్సీస్కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ ఇచ్చారు. సో వీటి గురించి కులంకుశంగా నేను పూర్తిగా మీతో డిస్కస్ చేస్తాను. వీనికి స్లైడ్స్ రూపంలో ఒక్కొక్కటి చూపించి ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి, ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, మీకు కామన్ కాంపోనెంట్స్ బ్యాంక్ క్లరికల్ కావచ్చు, బ్యాంక్ పిఓ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ, అట్లాగే అన్నీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఎస్ఎస్సి కానిస్టేబుల్స్, రాబోతున్నటువంటి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అట్లాగే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, అట్లాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్, వీటి గురించి అట్లాగే తొందరలో స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్ సుమారుగా 12,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. వాటి కూడా ఇవే అంశాలు ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి ఏంటి అనేది నేను మీతో కులంకుశంగా డిస్కస్ చేయడానికే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మీరు ఓపికగా ఈ వీడియోను పూర్తిగా విని దీన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనము మన శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి 30 yearsలో నిన్న ఈ నెల ఆగస్టు 2వ తేదీ 2020 వరకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 33,243 మందికి వితౌట్ డూప్లికేషన్ క్లియర్గా వెబ్సైట్లో పొందపరచడం జరిగింది. ఇదంతా కూడా మాకున్నటువంటి ఒకే ఒక బ్రాంచి నంద్యాలలోనే, ఎక్కడే కానీ మాకు బ్రాంచెస్ లేవు. సింగిల్ బ్రాంచ్తో ఈ రిజల్ట్ సాధించడం జరిగిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇకపోతే మీకు ప్రతి సంవత్సరము మేము డిసెంబర్ 31, 2019 నాటికి టోటల్ జాబ్ హోల్డర్స్ను కన్సాలిడేట్ చేసి ఏ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఒక సావనీర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ సావనీరు 31 డిసెంబర్ 2019లో రిలీజ్ చేసిన సావనీర్లో అంతవరకు 30,412 జాబ్స్ ప్రొసెస్ చేయడం జరిగింది. ఆర్గనైజేషన్ పరంగా మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,121 క్లరికల్ పీఓస్, కెనరా బ్యాంకులో 3,700 క్లరికల్ పీఓస్, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 492 క్లరికల్ పీఓస్, ఇండియన్ బ్యాంకులో 701 క్లరికల్ పీఓస్, అట్లాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,260 క్లరికల్ పీఓస్. అన్ని ఆర్గనైజేషన్స్ను కులంకుశంగా 31/12/2019 వరకు ఎన్ని జాబ్స్ క్లర్క్స్ పీఓస్ అనేది క్లియర్గా చెప్పాము. ఇది 30,412. ఇది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్, మరి ఈ ఇయర్ జనవరి 1 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు అంటే 217 రోజులకు నేను ఎవ్రీ ఇయర్ టార్గెట్ జనవరి 1వ తేదీ పెడతాను. ఈ ఇయర్ టార్గెట్గా
3000 టార్గెట్ పెట్టుకోవడము జరిగింది. ఈ ఇయర్ టార్గెట్ 3000 పెట్టుకుంటే ఇప్పటి వరకు మనం ఈ 215 రోజులకు గాను 2831 జాబ్స్, ఇందులో ఈ 217 డేస్కు 427 ఆస్పిరెంట్స్కు ఒక్కొక్కరికి 1 జాబు, 2, 3, 4, 5 జాబులు వచ్చాయి. ఇది మీరు క్లియర్గా వెబ్సైట్లో ఇండికేషన్ చేయడం జరుగుతుంది, సింబల్ పెట్టి ఒక్కొక్కరికి 1 జాబే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు నంబర్ ఆఫ్ పిఓస్ 650, క్లర్క్స్ 2181. అంటే 3000 టార్గెట్ చేరుకోవాలంటే రిక్వైర్డ్ జాబ్ రేట్ ఫర్ డే 8.21 ఉండాలి. కానీ ప్రజెంట్ జాబ్ రేట్ ఎంత ఉంది? 13.04. క్లియర్గా ఈ 2181 జాబ్స్ అనేది క్లియర్గా ఎలా అనేది చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు చూపించినటువంటి 30,412 ఈ 2181 యాడ్ చేసుకున్నట్లయితే మనకు టోటల్ జాబ్స్ వస్తాయి. ముందు చూపించినటువంటి టోటల్ జాబ్స్ వస్తాయి. ఇందులో ఏ మిరకల్స్ లేవు, ఇది గమనించాలి మీరు. దెన్ ప్రజెంట్ నోటిఫికేషన్స్. ఇప్పుడు IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ RRB 9th నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీలో చాలామంది అప్లై చేసుకుని ఉంటారు. దీని స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ స్టాఫ్. దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమ్స్ సెప్టెంబర్/అక్టోబర్ 2020, మెయిన్స్ అక్టోబర్/నవంబర్ 2020. ఇప్పుడే చెప్పాను నేను మీకు, తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఉంటాయి. అడ్మిషన్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్కి అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక విషయం గమనించాలి, candidates who got admitted in online mode may have to join to offline after lockdown. మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అయిన వారు ఆన్లైన్ క్లాస్ వింటూ ఉంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఆఫ్లైన్ లాక్డౌన్ తర్వాత ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు తప్పనిసరిగా మీరు నంద్యాలకు రావాలి. ఆన్లైన్ క్లాస్లో పే చేసిన ఫీజుతోనే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా విత్ పేపర్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ఫీజు వసూలు చేయడం జరగదు. కింద తెలిపినటువంటి గ్రామీణ బ్యాంక్స్కు ఇవి మనము ఈ వేకెన్సీస్ ఉన్నాయన్న విషయం గమనించాలి. ఇకపోతే ఈ గ్రామీణ బ్యాంక్స్ నోటిఫికేషన్కు మీకు క్లర్క్స్కి కానివ్వండి, పిఓస్కి కానివ్వండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీకు తెలుసు, రీజనింగ్లో 40 కాంపోనెంట్స్, న్యూమరికల్ ఎబిలిటీలో 40 కాంపోనెంట్స్, మీకు 80 కాంపోనెంట్స్ 45 మినిట్స్, 80 కాంపోనెంట్స్ 45 మినిట్స్. అట్లాగే స్కేల్ 1 కూడా సేమ్. అయితే క్లరికల్లో న్యూమరికల్ ఎబిలిటీ అంటాడు, పిఓస్కి వచ్చే లోపల క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాడు. ఇది కూడా అంతే, 80 కాంపోనెంట్స్ 45 మినిట్స్. మరి కట్ ఆఫ్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. నానా ఈ కట్ ఆఫ్స్ మీరు పక్కన పెట్టాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా ఉంటుందని అనుకోవడానికి లేదు. కాబట్టి అయినప్పటికీ కట్ ఆఫ్లు మనము ఖచ్చితంగా ఆంధ్ర కట్ ఆఫ్నే మనము ఆదర్శంగా పెట్టుకోవాలి. మరి 80కి 70 అండ్ అబౌవ్ మన క్లరికల్లో ప్రిలిమ్స్లో వస్తేనే మెయిన్స్కు క్వాలిఫై కాపాడతాం. పిఓస్కి అయితే 80కి 60 అండ్ అబౌవ్ రావాలన్న విషయాన్ని గమనించాలి. ఇకపోతే మెయిన్స్కి వద్దాం. మెయిన్స్లో కాంపోనెంట్స్ ఏవి? అక్కడ మనకు బేసిక్ లెవెల్లో ఉంటాయి. దీనికి వచ్చే లోపల అడ్వాన్స్, అట్లాగే హై లెవెల్ రీజనింగ్ అని చెప్తా ఉన్నారు మీకు. ఆ హై లెవెల్ రీజనింగ్ తాలూకు ఇక్కడ ఉంటుంది. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, హిందీ లాంగ్వేజ్ ఆర్ హిందీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ లాగిస్తారు. 2 hours కాంపోజిట్ టైం. ఇక్కడ మీరు ఒకటి క్లారిఫై చేసుకోవాలి. చాలామంది ఈసారి నార్త్లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి క్లరికల్కు అప్లై చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒకటి విషయం గమనించాలి, రీజనింగ్, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ ఇంగ్లీష్లో చేసుకోవచ్చు. కానీ అక్కడ మీరు హిందీ లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకోవాలి. దీనికి హిందీ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ మోడ్లో ఇప్పుడు లేదు కాబట్టి వీలు కావలేదు. సెప్టెంబర్ 5వ తేదీ తర్వాత గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది స్కూల్స్కు. కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 5 తర్వాత ఆఫ్లైన్ మోడ్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 5 నుంచి 2 హిందీ టీచర్స్ మీకు హిందీ గ్రామర్ నేర్పించడం జరుగుతుంది. ఆల్రెడీ మనం హిందీ అందరం చదువుకున్నదే. కాబట్టి అక్కడ ఇంగ్లీష్ బదులు మీరు హిందీని ఆప్ట్ చేసుకుంటే నార్త్లో అక్కడ వాళ్ళతో పాటు మీరు కంపీట్ కావడానికి వీలు ఉంటుంది. ఇక స్కేల్ 1 ఆఫీసర్స్ కూడా సేమ్ అదే ప్యాటర్నే
స్కేల్ 1 కూడా చూడండి, అక్కడ కూడా అంతే. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ మనము ఇంగ్లీష్లో రాసుకోవాలి. ఒక లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్ బదులు అక్కడ హిందీని ఆప్ట్ చేసుకొని రాసుకుంటే మీకు బాగా ఉంటుంది. కాబట్టి ఇది అక్కడ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, కాంపోజిట్ టైమ్ ఆఫ్ 2 hours. ముందు మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి కాబట్టి ఈ పక్క బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఒక్కటి మీకు క్లియర్గా చెప్తాను. ఈరోజు 6వ తేదీ, ఇంకా మీకు ఆగస్టులో మిగిలినది 25 days, సెప్టెంబర్ మ్యాక్సిమం 15 అంటే 40 days. ఖచ్చితంగా సెప్టెంబర్ ఎండింగ్లో తప్పనిసరిగా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహము లేదు. అక్టోబర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అక్టోబర్ 3, అక్టోబర్ 10, 11 తేదీలు ఆల్రెడీ IBPS POకు బుక్ అయిపోయినవి. కాబట్టి సెప్టెంబర్లో తప్పనిసరిగా సెప్టెంబర్ 3rd వీక్లో మళ్ళీ SBI క్లరికల్ మెయిన్స్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీకు సెప్టెంబర్లోనే ఏదో ఒక డేట్స్లో గ్రామీణ బ్యాంక్ క్లరికల్ ప్రిలిమ్స్, PO ప్రిలిమ్స్ ఉంటుంది. ఇక పోస్ట్పోన్మెంట్ ఉండదు. ఇది గమనించండి. నెక్స్ట్, ఇక ప్రజెంట్ నోటిఫికేషన్స్లో IBPS PO 10th మన ఇచ్చాడు. ఇవి ఇప్పటికి 1417 ఖాళీలు. ఈ విషయమై చాలా కాల్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. లాస్ట్ ఫైనల్ రిజల్ట్కి వచ్చే లోపల పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1000 వేకెన్సీస్ పైన POs పెరిగినాయి. ఈసారి కూడా కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అట్లాగే మనకు ఈ ఇండియన్ బ్యాంక్ నుంచి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చాలా ఖాళీలు పెరగబోతున్నాయి. నాకు తెలిసి 2500 to 3000 PO వేకెన్సీస్ ఉంటాయి. తప్పనిసరిగా 3000 అయితే మాత్రం అవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందు అప్లై చేయండి. అప్లై చేయకుండా ఏమవుతుందో ఏమో అని ఆలోచన చేసుకుంటూ అనవసరంగా టైం వృధా చేసుకున్నారనుకోండి, నష్టపోతారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా మనకు ఈ మంత్ 26వ తేదీ వరకు ఉంది. కాబట్టి అప్లై చేయండి, ఇమీడియట్గా లేట్ చేయొద్దు. వేకెన్సీస్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఇకపోతే మనకు ఈ అడ్మిషన్స్ అనేటువంటివి ఆన్లైన్ క్లాసెస్కు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి క్యాండిడేట్స్ అడ్మిషన్ తీసుకోవచ్చు. అయితే ఒక విషయం గమనించాలి, ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకుంటూ లాక్డౌన్ తర్వాత మీరు నంద్యాలకు రావాలి. ఇది గమనించాలి. ఇకపోతే ఈ PO నోటిఫికేషన్ తాలూకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ మనకు ప్రిలిమ్స్కి వచ్చే లోపల ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 60 minutes టైం. అంటే అన్నిటికీ ఈక్వల్గా ఇచ్చాడు. ఇంగ్లీష్ 20, క్వాంట్ 20, రీజనింగ్ ఎబిలిటీ 20 అంటే 60 minutes. ఖచ్చితంగా 100కు తప్పనిసరిగా మీ టార్గెట్ 65 అబౌవ్ పెట్టుకోవాలి. 100కు 65 అబౌవ్ టార్గెట్ పెట్టుకొని రాస్తే కంట్రీ కాంపిటీషన్ కాబట్టి మీరు సేఫ్ సైడ్ అవుతారు. ఇది ఏ రేషియోలో పిలుస్తారు సార్? ఇవి ముందుగానే ఇవన్నీ అనుమానాలు. యాక్చువల్గా SBI వాడైతే 1:10 రేషియోలో పిలుస్తారు. ప్రిలిమ్స్లో రాసిన వాళ్ళకి 1:10 రేషియోలో మెయిన్స్ తీసుకుంటాడు. వీళ్ళు కూడా అంతే. లేదు, ఇప్పుడు ఇంకొకటి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు కొన్ని బ్యాంకుల నుంచి ఇంటెండ్ లేదు. కెనరా బ్యాంక్, అందులో సిండికేట్ బ్యాంక్ కలిసిపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందులో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ మర్జ్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, దేనా బ్యాంక్ మర్జ్ అయింది. ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మర్జ్ అయింది. ఈ 4 బ్యాంకుల నుంచి రావాలి. ఎందుకంటే ఇన్ని బ్యాంకులు మర్జ్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా వేకెన్సీస్ ఉంటాయి. ఈ వేకెన్సీస్ పెరుగుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 1:10 బదులు 1:20 ఇప్పుడు ఉన్నటువంటి 1500 ఖాళీలే అనుకున్నప్పటికీ 1500 × 20 ఆ రేషియోలో మిమ్మల్ని మెయిన్స్కు క్వాలిఫై చేయడము జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ఉద్దేశంతోనే ప్రిపేర్ కావాలి. దెన్ మెయిన్స్కి వచ్చే లోపల ఇప్పుడు చూడండి, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఇది వరకు కంప్యూటరు సపరేట్గా కంప్యూటర్ క్వశ్చన్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా రీజనింగ్లోనే కంప్యూటర్ యాప్టిట్యూడ్కు అంటే సింబల్స్ను చేర్చడము, ఫజిల్స్లో కంప్యూటర్ తీసుకురావడము, ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఇన్కార్పొరేట్ చేసి రీజనింగ్లోనే ఇస్తున్నాడు. కాబట్టి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని పెడుతున్నాడు. 45 క్వశ్చన్స్ 60 minutes, దరిదాపులో 1 hour టైం, 60 మార్క్స్. 45 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఏంది అంటే కొన్ని క్వశ్చన్స్కి 2 మార్కులు ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్కి 2 మార్క్స్ అంటే 2 మార్క్స్ 1 మార్క్ అట్లా ఇస్తాడు.
కాబట్టి ఆ విధంగా ప్రపోర్షనేట్గా అక్కడ 60 మార్క్స్ వస్తాయి. దెన్ జనరల్ ఎకానమీ, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్, జనరల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అవేర్నెస్ గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. వీఆర్ గోయింగ్ ప్రొవైడ్ ద మెటీరియల్ ఎవ్రీడే. అది ఎలా అనేది తర్వాత స్లైడ్లో చెప్తాను. దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్. మీకు 40 మినిట్స్ ఉంటుంది ఇంగ్లీష్. ఇక్కడ మీరు ఇది వరకు అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు, అంతా మార్చాడు. ఎంత కంప్లీట్గా పేపర్ ఇయర్ మారుతూ ఉంది. దీనికి కంప్లీట్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకే పేపర్ రీడింగ్ అనేది చాలా మస్ట్. ఎలా అనేది తర్వాత చెప్తాను. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు, అన్నీ మీకు డేటాసే. డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్లో కనీసం డేటా సఫిషియన్సీ కూడా ఈ మధ్యకాలంలో ఇవ్వడం లేదు. అంత క్రిటికల్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 3 మార్క్ క్వశ్చన్స్ అట్లా కూడా ఇస్తున్నారు. కాబట్టి కంప్లీట్ ఇంటర్ప్రిటేషన్ మీద బాగా కమాండ్ ఉండాలి. దీనికి 35 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్, అంటే 3 అవర్స్ టైం. టోటల్గా మీరు 3 అవర్స్ కూర్చోవాలి. ముఖ్యంగా ఎందుకు ఇంత టైం పెట్టారు అంటే యాస్పిరెంట్కు ఓపిక ఉందా లేదా, 3 అవర్స్ ఓపికగా ఎగ్జామ్ కూర్చొని రాయగలుగుతాడా లేదా అని తెలుసుకోవడానికి ఇది పెట్టారు. నాన్న ఒక విషయం చెప్తాను, మీరు కోచింగ్ తీసుకుంటారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీకు యాంపుల్ ఆఫ్ నంబర్ ఆఫ్ మెటీరియల్ మీకు నెంబర్ ఆఫ్ పేపర్స్ మెటీరియల్ ఇస్తున్నారు, మిమ్మల్ని రాయిస్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు, ట్యూటర్లో వచ్చి డ్యాన్స్ వేసి చెప్తూ ఉంటారు. మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసేది ఎగ్జామ్ రాస్తారు, కానీ కొత్తదే ఉండదు కదయ్యా. అంత భయపడాల్సిన అవసరం ఏముంది. 60 మినిట్స్ రీజనింగ్ ఇస్తే మీరు 45 క్వశ్చన్స్ 60 మినిట్స్ ఆటలాడుకుంటూ చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఆ పేపర్ క్రిటికల్గా ఉంది, పేపర్ క్రిటికల్గానే ఉంటుంది, అందరినీ సెలెక్ట్ చేసుకోరు కదా. అక్కడ మీరు ఏమి చేయాలి, ఆ టయాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి, మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మెటీరియల్ బాగానే ఉంటుంది, మెటీరియల్ను ప్రాక్టీస్ చేయాలి. అనవసరంగా డీవియేషన్స్కి వెళ్ళకూడదు. అక్కడ మెటీరియల్ బాగుంది, ఇక్కడ మెటీరియల్ బాగుంది, ఎక్కడైనా మెటీరియల్ బాగానే ఉంటుంది. మెటీరియల్లో కాదు ఉండేది, నువ్వు చేయడం మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ను పూర్తిగా పక్కన పెడుతున్నారు. ఘోరాతి ఘోరంగా ఏంటంటే 5 మార్కులు తెచ్చుకోలేకపోతున్నారు. 40 మార్కులకు 5 మార్కులు దాని మీద శ్రద్ధే లేదు, దాని మీద అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎంతసేపు ఉన్న రీజనింగ్కు ఆ క్వాంటిటీ పెడతారు తప్ప ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్. టు బీ ఫ్రాంక్, ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్కోర్ 15 మార్క్స్ అవుట్ ఆఫ్ 40. అట్లీస్ట్ యూ మే గో అప్ టు 15. కానీ నేను చూస్తున్నాను కదా, క్లాసెస్కి అటెండ్ గారు, ఫిలిమ్స్ పాస్ అయితేనే ఇంకా మెయిన్స్ వచ్చేస్తుంది, వచ్చిన వెంటనే అయిపోయా ఆ ఎగ్జామ్ రాయడము, 3 అవర్స్ వెళ్ళిపోవడం. ఇంక ఎట్లప్ప, కంప్యూటర్ ముందు కూర్చొని 3 అవర్స్ రాసేది లేదు, ఒక కాంపోనెంట్ 60 మినిట్స్ రాసేది, వెళ్ళిపోయేది. ఆ ఆఫ్లైన్ ఎగ్జామ్కి మాత్రం ఆడిటోరియంలో కూర్చోబెట్టి గేట్లు వేసి బలవంతంగా కూర్చోబెట్టి నేను తిరుగుతుంటాను కాబట్టి ఆ 3 అవర్స్ నా కోసం ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఇలా అయితే ఎలా చెప్పండి. రాసిన తర్వాత ఎంతవరకు చేశాను నేను అసలు టోటల్గా మొత్తం 155 క్వశ్చన్స్. 155 క్వశ్చన్స్లో నేను 100 చేశానా, 80 చేశానా, 90 చేశానా, ఎన్ని తప్పు పోయినాయి, రిమైనింగ్ వర్డ్స్ ఏంటి, ఆ రిమైనింగ్ క్లాస్కి అటెండ్ కావాలి. క్లాస్కి అటెండ్ అయ్యేది లేదు. మరి క్లాస్కి అటెండ్ కాకుంటే ఎట్లా? తప్పు చేస్తూ పోతూనే ఉన్నారు, ఇయర్ బై ఇయర్ ఏమవుతున్నాయి, వేకెన్సీస్ తగ్గిపోతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ ఇయర్ వేకెన్సీస్ లేవు. అండ్ ఈ వేకెన్సీస్ లేవని అప్లై చేయవా? అప్లై చేయాలి కదా. యు ఆర్ ద ఆస్పిరెంట్, యూ హ్యావ్ టు కంపీట్. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ, ఇట్ ఈజ్ యువర్ జాబ్. యు ఆర్ నాట్ సపోజ్ టు కీప్ ద రిక్రూట్మెంట్ అసైడ్. ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ఎ జాబ్, యూ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్. అది లేకుండా పోతుంది మీలో, అది రావాలి. కాబట్టి ఇక్కడ మీకు ప్రతిదీ కులంకుశంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు 3 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ ½ అన్ అవర్ ఎగ్జామ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెస్క్రిప్టివ్, 2 టాపిక్స్, ఒకటి లెటర్ రైటింగ్ రాయాలి, ఒక ఎస్సే రైటింగ్ రావాలి. 30 మినిట్స్ టైం ఉంటుంది. ఇంత టైం ఉంటుంది పీఓస్కు. 3.5 అవర్స్ మీరు మెయిన్స్కు కూర్చోవాలి. సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ప్రిలిమ్స్లో కాన్సన్ట్రేట్ చేయక 60% పోతున్నారు. ఇంకా 40% మెయిన్స్లో బయటికి వస్తే, ఈ 40% మెయిన్స్ వస్తే ఇంగ్లీష్ క్లాస్కి రాకుండా ఆ 40లో 30 మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఆ 10 మంది మాత్రమే లాక్కొని వస్తున్నారు. అందరూ సామరస్యంగా కూర్చున్నట్లయితే ప్రిలిమ్స్ కంటే మెయిన్ ఈజీ.
ఎన్ని మార్కులయ్యా? 60 మార్కులలో జాబ్ వస్తుంది. 155 ఆడ 200 మార్కులకు 60-70 మార్కులకు జాబ్ వచ్చేస్తుంది. చెప్పుకుంటే సిగ్గుపోతుందయ్యా. మీరు ప్రాక్టీస్ చేయడం లేదు. ప్రాక్టీస్ చేస్తే ఎందుకు రాదు బాబు? ప్రాక్టీస్ చేయడం లేదు. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, అన్ఎంప్లాయిడ్ యాస్పిరెంట్స్ అందరికీ, మీ దగ్గర ఎబిలిటీ లేక కాదు, ఓపిక లేదు. ఆ ఓపిక అనేది మీకు కావాలి. అది చెప్పడానికి ఈ వీడియో తీసుకొని నేను మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ నానా, దెన్ ఇక్కడ ఈ మధ్యకాలంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాడు ఒక రిక్రూట్మెంట్ ఇచ్చాడు. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ ఢిల్లీకి సంబంధించి మనకు ఇది ఎస్ఎస్సి కండక్ట్ చేస్తారు ఎగ్జాము. ఇది మనకు వచ్చే నెల 7వ తేదీ వరకు ఉంది. అప్లై చేసుకోవచ్చు. మనకు ఇది వచ్చేసి 27 నవంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే రాసుకోవచ్చు. దూరం పోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు ఆంధ్రప్రదేశ్ వరకు కర్నూలు ఉంది, తిరుపతి ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, తెలంగాణ వరకు హైదరాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది. అక్కడికి వెళ్తే బెంగళూరు వరకు బెంగళూరు, హుబ్లీ ఉంది. కాబట్టి చెన్నై వరకు తమిళనాడు వెళ్తే చెన్నై ఉంది. కాబట్టి సమస్య లేదు. వేలూరు సెంటర్ ఇచ్చారు, రాసుకోవచ్చు. దానికి చాలా ఈజీ ఎగ్జామ్, ఇంటర్ క్వాలిఫికేషనే, 10th బేస్డ్ ఎగ్జామ్ ఇది. చూడండి ఏంటి, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఎట్లాగే ఇది ప్రిపేర్ అవుతున్నారు. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. అసలు అది మీకు నథింగ్. ఈ ప్రిపరేషన్కి అది నథింగ్. మీకు న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్లు 15 మార్కులు. అందులో కూడా మ్యాథ్స్ లేదు, ట్రిగనామెట్రీ లేదు, ఆల్జిబ్రా లేదు, మెన్సురేషన్ లేదు. ప్యూర్ మ్యాథ్స్, ప్యూర్ అర్థమెటిక్. దెన్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఆల్రెడీ మీరు చదువుతున్నారు. దీనికోసము 10 మార్కులకు సరే 100 క్వశ్చన్లు 100 మార్కులు, 90 మినిట్స్ టైం, 1.5 అవర్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. మనకు 35 మార్క్స్ రావాలి, 100కి 35 రావాలి. ఏది ఓసీ వారికి 100కి 100కి 35 రావాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 30 వస్తే చాలు, క్వాలిఫై అయిపోతారు. ఆ తర్వాత మీకు అది మనకి మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అని పెడతారు. సరే రన్నింగ్ రేస్ అవన్నీ మీరు ఒకవేళ క్వాలిఫై చేస్తే ఇన్స్టిట్యూట్ ఈజ్ గోయింగ్ టేక్ కేర్ ఆఫ్. పీఈటీస్ ఉంటారు. ఆ ఎగరడాలు, జంపింగ్లు, లాంగ్ జంపులు, హై జంపులు, రన్నింగ్ రేసులు అది వాళ్ళు చూస్తారు. ఇకపోతే ఎగ్జామ్ పేపర్స్ అవైలబుల్ ఇన్ అవర్ SSGRBCC యాప్. దీని గురించి ఒక విషయం చెప్పాలి. ఇన్స్టిట్యూట్ యాప్లో అంటే ఇన్స్టిట్యూట్లో చేరి ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్లకు ఒకసారి మీరు పే చేసి ఇన్స్టిట్యూట్లో రిజిస్టర్ అయి ఉండి అన్ఎంప్లాయీగా ఉంటే మీకు ఇన్ని పేపర్స్ ఉన్నాయి. చూడండి, ఆర్ఆర్బీ క్లరికల్ ప్రిలిమ్స్కు 32 పేపర్లు ఉన్నాయి. ఎప్పుడైనా మీరు 32 పేపర్లు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్కు 32 పేపర్లు ఉన్నాయి. ఐబీబీఎస్ క్లరికల్ ప్రిలిమ్స్కు 10 పేపర్లు పెట్టారు. ఐబీబీఎస్ పీఓ ప్రిలిమ్స్కు ఇప్పుడు 10 పేపర్లు ఉన్నాయి. ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ రేపు రాయబోయే దానికి క్లరికల్ మెయిన్స్ ఎప్పుడైనా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. దానికి 30 పేపర్లు ఉన్నాయి మెయిన్స్. మొత్తం 114 పేపర్స్ ఉన్నాయి. ఈ పేపర్లన్నీ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు నంద్యాలకు రానికి వీలు కాలేదు, కరోనా అని భయం ఉంది, యాక్చువల్గా ఈ ఏజ్ గ్రూప్ ఏమీ కాదు. దీన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దీన్ని మోర్ దాన్ 90% స్పాయిల్ చేసి పెట్టారు. దీనివల్ల ఎకానమీ స్పాయిల్ అయిపోయింది, ఎడ్యుకేషన్ స్పాయిల్ అయిపోయింది, మీరు స్పాయిల్ అయిపోయారు, అందరూ స్పాయిల్ అయిపోయారు, ప్రపంచమే నాశనం అయిపోయింది. టు బి ఫ్రాంక్, మీ ఏజ్ గ్రూప్కి ఇది ఏమీ కాదు. మీరు మెయింటైన్ చేయాల్సింది 3 విషయాలు గుర్తుంచుకోవాలి. సోషల్ డిస్టాన్సింగ్, మాస్క్ వేరింగ్, శానిటైజేషన్. చూడండి, మామూలు చనిపోయేటువంటి 100 మందిలో 2-3 దీన్ని బట్టి బారిన పడిపోతున్నారు. అంతా ఏది బీపీలు ఎక్కువనో, షుగర్ ఎక్కువనో, లేకుంటే లంగ్స్ ప్రాబ్లమో, లేకుంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే అన్ని కరోనా కింద లెక్క కడుతున్నారు. యాక్చువల్గా మీకు ఏమీ ప్రాబ్లం లేదు. హ్యాపీగా నంద్యాలకు వచ్చి మెస్సులో భోజనం చేసుకొని, హాస్టల్లో కూర్చొని, ల్యాబ్లో దూరంగా కూర్చొని, ల్యాబ్లో కంప్యూటర్స్ ముందు ఎగ్జామ్ రాసుకుంటూ, ఆన్లైన్ ఎగ్జామ్స్ మీ ల్యాప్టాప్ ద్వారానో స్మార్ట్ ఫోన్ ద్వారా రాసుకొని, ఇద్దరు హాస్టల్లో కూర్చొని మాస్క్ వేసుకొని, శానిటైజ్ చేసుకొని డిస్కస్ చేసుకోవచ్చు. బోల్డ్ మీ దగ్గర ఆఫ్లైన్ మోడ్లో లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేయండి. ఇక్కడనే 114 పేపర్లు ఉన్నాయి యాప్లోనే. ఇవన్నీ డిస్కస్ చేయండి. సో దీస్ అబౌవ్ పేపర్స్ available to the students who registered their names in our SSGRBCC app. ఇవి కాకుండా those students who applied and uploaded their applications of RRB clerks and RRB POs may avail another 150 papers as below. ఆల్రెడీ మీరు 12 గ్రామీణ బ్యాంక్ క్లర్క్ POస్కు అప్లై చేసి ఉంటారు.
మీరు ఏం చేయాలి, ఆ అప్లికేషను ఇన్స్టిట్యూట్ యాప్లో అప్లోడ్ చేస్తే క్లరికల్ పీఓ ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటరు యాక్సెప్టెన్స్ ఇస్తాడు. అప్పుడు ఆ రిక్వెస్ట్ ప్యాకేజ్ మీద ఆర్ఆర్బి క్లర్క్ ఫిలిమ్స్ ప్రాక్టీస్ పేపర్స్ 50 ఉన్నాయి, పీఓస్కు 50 ఉన్నాయి, 100. ఇవి కాకుండా డైలీ 22వ తేదీ నుంచి లాస్ట్ మంత్ 22వ తేదీ నుంచి ఒకరోజు క్లర్క్ గ్రాండ్ టెస్ట్, ఒకరోజు పీఓ గ్రాండ్ టెస్ట్ మార్నింగ్ 7:30కి పెడుతున్నారు. దానికి మధ్యాహ్నం 12 o'clock నుంచి 1:30 వరకు ప్రతిరోజు ఆ పేపర్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే 100 + 100, 50 + 50 100 + 25 + 25 150. ఒక్క గ్రామీణ బ్యాంక్ క్లరికల్ పీఓ క్లరికల్ ఫిలిమ్స్ పీఓ ఫిలిమ్స్కే 150 పేపర్లు మీకు అందుబాటులో చేస్తున్నాం. ఈ 150 ఆ 114 264 పేపర్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఐబీపీఎస్ పీఓ చిటికలు వేసుకొని కొట్టుకొని రావచ్చు. ప్రాక్టీస్ చేసేది లేదు, చూస్తున్నాను కదా. డైలీ ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు, 1500 16 18,000 మంది. యాప్లో 18,000 మంది రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటే 1,500 మంది 1,800 మంది ఎగ్జామ్ రాస్తారు. ఇంకెట్లా అండి, ఇంకా రిమైనింగ్ వాళ్ళంటి ఓపిక లేకపోతే ఎట్లా చెప్పండి. ఇన్ని పేపర్లు పెట్టుకొని వాట్ ఇస్ ద నెసెసిటీ ఫర్ యూ టు గో టు ది అవుట్ సైడ్ ఫర్ యూ, బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇవి చేయొచ్చు కదా, చేయరు. మరి సార్ ఎట్లా సార్ అంటారు, సార్ ఏం చేస్తారు? మీరు ప్రాక్టీస్ చేయకుంటే ఎట్లా చెప్పండి. ఇవి మీకు ఉన్నటువంటి అవైలబిలిటీ చూడండి, 114 కూడా. ఇవి కాకుండా ఈ నెల 26వ తేదీ 26/8/2020కి ఐబీపీఎస్ పీఓ లాస్ట్ డేట్ అయిపోతుంది. పీఓ లాస్ట్ డేట్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలి, యాప్లో ఆ అప్లికేషన్ మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మీకు అనదర్ 30 పేపర్స్, ఇంకొక 30 పేపర్లు ఐబీపీఎస్ ప్రిలిమ్స్ పీఓకు ఇంకొక 30 పేపర్లు మళ్ళీ అప్లోడ్ చేస్తారు. పేపర్లకేం తక్కువ లేదు నాయనా, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఊరికి అనవసరంగా దీనికి మళ్ళీ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఏం లేదు. వీ వోంట్ వాంట్ ఏ సింగిల్ ఫైవ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ స్టూడెంట్. నువ్వు వచ్చి ప్రాక్టీస్ చేస్తే అదే చాలు, అదే శ్రీరామరచ్చ ఇన్స్టిట్యూట్కు. బాగా గుర్తుపెట్టుకోండి, ఐబీపీఎస్ పీఓ ఈ నెల 26వ తేదీ లాస్ట్ డేటు, 27వ తేదీ నుంచి రిక్వెస్ట్ ప్యాకేజీ మీద ఇంకొక 30 పేపర్లు అప్లోడ్ చేస్తున్నారు. మీరేం చేయాలి, 20 అయినవాడు అయినట్లుగా మన ఇన్స్టిట్యూట్ యాప్లోకి వచ్చి ఆ అప్లికేషన్ అప్లై చేస్తారని మీరు అప్లోడ్ చేసేస్తే మీకు ఇలా యాక్సెప్టెన్స్ ఇస్తారు. మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఎగ్జామ్ రాసుకోవచ్చు, లేదా నంద్యాలకు వచ్చి రూమ్లలో కూర్చొని తిరగకుండా, ఒకవేళ రూమ్లలో కూర్చొని హాస్టల్కి రాకపోయినా బయట రూమ్లలోనే కూర్చొని స్టవ్ పెట్టుకొని వండుకొని తింటున్నారు, కర్రీ పాయలు శోభం చేశారు తెచ్చుకొని తిని బయట తిరగకుండా రూములోనే కూర్చొని 5-6 మంది కలిసి కూర్చొని డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ యాప్లో ఇన్ని పేపర్లు పెట్టారు నాయన, ఇన్ని పేపర్లు పెట్టారు. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఎందుకు రావు నాయన జాబ్స్? కాబట్టి దయచేసి ఫాల్ట్ ఈజ్ విత్ యూ, మీరు రెక్టిఫై చేసుకోవాలి మీ ఫాల్ట్, లేకుంటే తప్పు. చూడండి, నేను ఒకటే చెప్పగలుగుతాను మీకు, అది మీరు గమనించాలి. నెక్స్ట్, ఇక రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏ కాంపోనెంట్స్ చూడండి. క్లర్క్స్ కానీ పీఓ కానీ స్టాఫ్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ కానీ 10th క్లాస్ మీద వచ్చే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ రైల్వేస్ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కానీ ఎల్ఐసి అసిస్టెంట్స్ ఎల్ఐసి ఏఏఓస్ కానీ ఈపీఎఫ్ఓ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ ఈఎస్ఐసి యూడీసీ కానీ ఎఫ్సిఐ అసిస్టెంట్ గ్రేడ్ 3 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైనప్పటికీ మనకు ఈ కాంపోనెంట్స్ రీజనింగ్ ఇంటెలిజెన్స్లో ఉంటాయి. ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, అట్లాగే ర్యాంకింగ్ అండ్ డైరెక్షన్, కోడింగ్ డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్, సిల్లాజియం, అట్లాగే సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్లో సర్కిల్, టేబుల్, నానా రకాలకు ఇస్తున్నాడు. డయాగ్రమ్స్, ఇన్ఫర్మేటివ్ పజిల్స్ ఒకటి కాదు, అట్లాగే డేటా సఫిషియన్సీ, అట్లాగే లాజికల్ వెన్ డయాగ్రమ్స్, అట్లాగే లెస్సర్ దాన్ గ్రేటర్ దాన్ పజిల్స్, అట్లాగే డయాగ్రామ్ పజిల్స్. ఈ డయాగ్రామ్ పజిల్స్ ఎక్కువ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇస్తుంటాడు. అట్లాగే స్టేట్మెంట్స్, అవి మనం 2C2 అంటుంటాం, 2As అంటుంటాం. 2As అంటే స్టేట్మెంట్ కమ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ కమ్ అజంప్షన్, స్టేట్మెంట్ కమ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ కమ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ పజిల్, అట్లాగే సింగిల్ ఐటమ్స్, అట్లాగే అనాలజీ, ఇలా రకరకాల క్వశ్చన్స్. ఇది యాక్చువల్గా బ్యాంక్ క్లర్క్స్ బ్యాంక్ పీఓస్ ప్రిపేర్ అయ్యేవాడికి ఈజీ. దీన్ని బ్యాంక్ క్లర్క్స్ పీఓస్కి ఏమో రీజనింగ్ అంటాడు, అదే ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎస్ఎస్సి రైల్వే వాడైతే జనరల్ ఇంటెలిజెన్స్ అంటాడు. అంతా ఇదే.
చదివిందే చదవరా పాసిపల్ల దాసరి అని అంత ఇదే. దీనికి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. 28 కాంపోనెంట్స్, 30 కాంపోనెంట్స్, ఒక్కొక్కటి రాసుకుంటూ పోతుంటే టేబుల్ పజిల్, సర్కిల్ పజిల్, ట్రెపిజియం పజిల్, అట్లాగే అన్నీ చేసుకోవచ్చు. 3 కాలం టేబుల్, 4 కాలం టేబుల్, 5 కాలం టేబుల్, ఇన్ఫర్మేటివ్ పజిల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తుంటాయి. అట్లాగే రివర్స్ సిల్లాలిజం, ఇవన్నీ దాంట్లో బాగా చేంజెస్ జరుపుతూ పోతున్నాడు. కాబట్టి ఇది రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ గురించినటువంటి విషయం. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్పి పీఓస్కి అంటాడు, క్లరికల్కి అయితే న్యూమరికల్ ఎబిలిటీ అంటాడు. మరి అదే మనము ఎస్ఎస్సి రైల్వేస్కి వెళ్తే అర్థమెటిక్ అంటాడు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినా ఇది అంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఏరియా, యావరేజ్, అలిగేషన్ అండ్ మిక్చర్, బ్యాంకర్స్ డిస్కౌంట్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, sets and indices, ratio and proportion, pipes and systems, partnership, value and surface areas, compound interest, simple interest, problems on ages, percentage, HCF and LCM, అట్లాగే problems on trains, profit and loss, square roots and cube roots, time and distance, time and work, data interpretation, data analysis, data sufficiency, number series, equation puzzle, algebra, trigonometry, mensuration. ఈ ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, ఈ 3 పార్ట్స్ సపరేట్గా డైలీ 1 అవర్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇవి ఎస్ఎస్సి, రైల్వేస్కు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అప్పుడప్పుడు 1 or 2 క్వశ్చన్స్ బ్యాంక్ క్లర్క్స్, పీఓస్లో కూడా వస్తుంటాయి. దీనికి నెక్స్ట్ ఇకపోతే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ గ్రామర్, డైరెక్ట్ అప్రోచ్. డైరెక్ట్ అప్రోచ్ అంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదవాలి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఆర్టికల్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఆర్టికల్, టెన్సెస్, కాంకార్డ్, మొత్తం ఈ చాప్టర్స్ అన్నీ కులంకుశంగా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇక ఇప్పుడు అంతా ఇండైరెక్ట్ అప్రోచ్. ఒకప్పుడు డైరెక్ట్ అప్రోచ్ అనేది, ఇప్పుడు అంతా ఇండైరెక్ట్ అప్రోచే. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ డైరెక్ట్ అప్రోచ్ అని, సెంటెన్స్ ఇంప్రూవ్మెంటు, రాంగ్లీ గివెన్ వర్డ్స్, ఇన్అప్రాపరియేట్ సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, డాంగ్లింగ్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇప్పుడు అంతా హై లెవెల్ ఇస్తున్నాడు. దీనికి వొకాబులరీ, పేపర్ చదవాలి. హిందూ పేపర్ చదవకుండా ఏ కోచింగ్ సెంటర్ వాడు ఏమీ చేయలేడు. యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ ఓన్. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ది బేబీ. నువ్వు ముందు చదవాలి, ఆ తర్వాత కోచింగ్ వాడు చెప్పేది వినాలి. దెన్ నెక్స్ట్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, స్టాటిక్, జీకే, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. వీటికి ఈ ఏరియాస్లో ప్రతిరోజు ఒక 20 క్వశ్చన్స్ తయారు చేసి ఒక 5 ఏరియాస్, 5 into 20, 100 క్వశ్చన్స్ మేము టెలిగ్రామ్ యాప్లో SSGRBCC అఫిషియల్లో పెడుతున్నాం. ప్రతిరోజు ఒక 5 ఐటమ్స్ తీసుకుంటాం. సపోజ్ ఈరోజు ఏది కరెంట్ అఫైర్స్ ఒకటి ఖచ్చితంగా తీసుకుంటారు. బ్యాంకింగ్ అఫైర్స్ మీద ఒక 20 క్వశ్చన్లు, అట్లాగే ఇంకోటి అగ్రిమెంట్స్, మెమరాండం, అట్లా అవార్డ్స్ అండ్ రికగ్నిషన్, సమ్మిట్స్, ఇలా ఒక 20 ఒక 100 క్వశ్చన్స్ మీకు ప్రతిరోజు టెలిగ్రామ్ యాప్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. చదువుకుంటూ ఉండాలి. ఇవన్నీ కవర్ అవుతూ ఉంటాయి. ఇది ఎట్లా? ఏప్రిల్ 2020 నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కంటిన్యూయస్గా. అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పెడుతూ ప్రీవియస్ కూడా డైలీ కొన్ని యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో జనరల్గా ఆర్బీఐ, ఇట్స్ గవర్నర్, రీసెంట్ రేట్ సైక్స్ మారుతుంటాయి. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, ఈ మార్పులను ఇస్తూ ఉంటారు. అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ ఇన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్, మొబైల్ అండ్ ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, నేమ్స్ ఆఫ్ బ్యాంక్ చైర్మన్స్ ఇవి అడుగుతుంటాడు. ఎండీస్, ఆర్బీఐ గవర్నర్ అండ్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ బ్యాంకింగ్ ఫీల్డ్, కొత్త ఈ మధ్య వచ్చేటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, మనీ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, అట్లాగే 5 year ప్లాన్స్, యూనియన్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ గురించి కూడా యు ఆర్ గోయింగ్ టు బి కెప్ట్ విత్ ది మెసేజెస్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే టాపిక్స్. ఇవి స్టాటిక్ జీకే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా, కనీసం అట్లీస్ట్ ప్రతి పేపర్లో ఒక 10 క్వశ్చన్లు ఇస్తున్నారు. 10 క్వశ్చన్లు, మినిమం 10 క్వశ్చన్స్. ఈ జనరల్గా ఎస్ఎస్సికి, రైల్వేస్కి ఇచ్చేవారు. ఇప్పుడు ఇవి 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇది ఎక్కడ ఏమైనా అర్థం కాదు. ఒక బుక్ అండ్ ఆథర్ ఇస్తాడు, ఒక డేట్ ఇస్తాడు, ఒక రివరు, సిటీ ఇస్తాడు, ఏవో చెప్పలేము. అట్లాగే ఈ గార్డెన్ ఇస్తాడు, ఈ గార్డెన్ ఎక్కడ ఉంది అంటాడు. ఇట్లా ఏమీ చెప్పలేము. అందుకనే అట్లాగే ఏదైనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడ ఉంది అంటాడు. అందుకని వీటి మీద కూడా, అందుకే చెప్పాను కదా, డైలీ 5 కాంపోనెంట్స్ తీసుకొని 5 into 20 ఒక 100 బిట్స్ టెలిగ్రామ్ యాప్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది.
ఇది మీకు తొందరలోనే ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఇక పైన ఒక 1 or 2 days నెక్స్ట్ మండే నుంచి స్ట్రీమ్లైన్ చేయబోతున్నాం. ఇక అడ్మిషన్ ఫీ హాస్టల్ ఫీ. అడ్మిషన్ ఫీ అనేటువంటిది 13,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇది లైఫ్ టైం మెంబర్షిప్. ఒక్కసారి ఫీజు కడితే మీకు జాబ్ వచ్చేంత వరకు అదే ఫీజే, మళ్ళీ అడిగేది ఉండదు. అట్లాగే హాస్టల్ ఫీజు 2,100 ఫర్ మంత్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. అట్లాగే హాస్టల్ లేడీస్కు జెంట్స్కు సపరేట్ హాస్టల్ ఉంది. లేడీస్ వరకు ఒక 800, జెంట్స్ వరకు ఒక 600, 1,400 మంది ఉంది. ఇక్కడ 20,000 మంది స్టూడెంట్స్ వచ్చినప్పటికీ ఒక 500 పేయింగ్ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, మీకోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లమే లేదు. ఇంకొక విషయం మీరు గమనించాలి, మీరు ఎక్కడున్నా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజ్ చేసుకోవాలి. అట్లాగే మీరు మాస్క్ వేర్ చేయాలి, బయట తిరగకూడదు, నానాగా తినకూడదు, మీ మొబిలిటీని తగ్గించాలి, డిసిప్లైన్డ్గా రూమ్లలో కూర్చోవాలి, ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్కి రావాలి, క్లాస్ టైంలో క్లాస్ వినాలి, ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాసుకోవాలి, ల్యాబ్ టైంలో ల్యాబ్కి వెళ్ళాలి, రూమ్లో కూర్చొని ఆన్లైన్ ఎగ్జామ్ మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ రాసుకోవాలి. వీలైనంత వరకు మొబిలిటీ తగ్గించాలి. ఈ ఫీజు మీరు ఇప్పుడు పే చేస్తే ఆన్లైన్ క్లాసెస్ అవైల్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ సెప్టెంబర్ 15 వరకు మేము ప్రోగ్రెస్లో పెట్టాం. ఒకవేళ సెప్టెంబర్ 5వ తేదీ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది పర్మిషను సెప్టెంబర్ 5 నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు. సో ఖచ్చితంగా సెప్టెంబర్ 5 ఓపెన్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ అంతకు ముందే రావచ్చు. మీకు ఆటోమేటిక్గా పెద్ద ఆడిటోరియంస్ ఉన్నాయి, తెలిసిందే మీకు. దరిదాపు మనకు 4,000 ఆడిటోరియంస్ ఉన్నాయి. ఒకేసారి 10,000 మంది కూర్చొని ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి కనీసం 5,000 మందిని కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించే పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీకు ఆ ప్రాబ్లమే లేదు. అయితే ఆన్లైన్లో అడ్మిట్ అయిన క్యాండిడేట్ ఆఫ్లైన్కు ఖచ్చితంగా లాక్డౌన్ తర్వాత రావాల్సిన అవసరము ఉంటుంది. ఈ ఫోన్ కాంటాక్ట్స్ మీరు చేయొచ్చు. ఇకపోతే షెడ్యూల్ ఆఫ్ క్లాసెస్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మోడ్ ఆఫ్ టీచింగ్, పేపర్ అయితే ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. మార్నింగ్ మీరు 5:30 ఖచ్చితంగా లేయాలి. 6:30 వరకు నిన్నటి హిందూ పేపర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆన్ యువర్ ఓన్ పేపర్ తెచ్చుకొని ఒక పేపర్ను ఒక 5 మంది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. డిక్షనరీ పక్కన పెట్టుకొని ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తూ అందులో ఉన్నటువంటి ఎడిటోరియల్ చదవాలి, అందులో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదివి మీరు టిపికల్ మీనింగ్ డిక్షనరీ రెఫర్ చేసుకుంటూ మీనింగ్స్ రాసుకుంటూ దానికి యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇండివిజువల్గా నీకు నువ్వుగా చేసుకోవాలి. 5:30 to 6:30 ఈ పని చేయాలి. దెన్ మార్నింగ్ 7 to 9 AM ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కు రావాలి. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో మీకు ప్రతిరోజు నిన్నటి దినం పెట్టినటువంటి ఆఫ్లైన్ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇది నీకు ఈ 2 అవర్స్లో డీటెయిల్డ్గా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది ఏ పేపరు, ప్రిలిమ్సా మెయిన్సా అనేటువంటిది అప్పటి పరిస్థితిని బట్టి డైలీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక దెన్ 9 o'clock అయిపోతుంది, పోతారు, బ్రేక్ఫాస్ట్ చేసుకొని రావాలి. పాత వాళ్ళు అయితే ఓల్డ్ స్టూడెంట్స్ అయితే 10:30కి మళ్ళీ రావాలి. 10:30 to 12:30 ప్రైమరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ ఓల్డ్ స్టూడెంట్స్. 10:30 to 12:30 2 hours ప్రైమరీ ఎగ్జాము ఆర్ మెయిన్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ అయితే మనకు 3 hours ఉండాల్సిన అవసరం వస్తుంది. ఏది IBPS PO అయితే 3 hours కూర్చోవాలి, తప్పదు. అప్పుడు 10:30 నుంచి 10:30 to 11:30 12:30 1:30 వరకు కూర్చొని ఎగ్జామ్ రాయాలి, తప్పదు. కిందనే కూర్చొని ఎగ్జామ్ రాయాలి. 2 hours 3 hours అది ఎగ్జామ్. ప్రతిరోజు గుర్తుంచుకోండి, ప్రతిరోజు ఆఫ్లైన్ పేపర్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద ఒక SSC పేపర్ కంప్లీట్ పేపరు, ఒక RRB పేపర్ ఇస్తారు. ఒక SSC పేపర్ కంప్లీట్గా ఇస్తారు టైర్ 1, ఒక RRB పేపరు టైర్ 1 కంప్లీట్గా ఇస్తారు. SSC కానీ RRB కానీ అడిషనల్ పేపరు రౌండ్ ద ఇయర్ మీకు ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 11 o'clock ఫ్రెషర్స్ అయితే కొత్తగా చేరిన వాళ్ళు 11 o'clock to 12 o'clock ఆ మధ్యన ఫ్రెషర్స్ ఏం చేయాలి? 10:30 to 12:30 ఏం చేయాలి? 10 to 11 ఆ 1 hour ఏం చేయాలి? టెలిగ్రామ్ యాప్లో పెట్టినటువంటి జీకేను, బ్యాంకింగ్ను, స్టాటిక్ జీకేను, ఇంగ్లీష్ వొకాబులరీని చదువుకుంటూ ఉండాలి. ఆ 1 hour 10:30కి వచ్చి కూర్చొని 10 o'clock ప్రాంగణం వచ్చి కూర్చొని చదువుకోవచ్చు. 11 o'clock ట్యూటర్ వస్తాడు. 11 to 12 o'clock 1 hour వచ్చేసి టాపిక్ వైజ్ రీజనింగ్, మీకు పుస్తకం ఆఫ్లైన్ మోడ్లో పుస్తకం చేతికిచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో
పెద్ద స్క్రీన్ మీద మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో టాపిక్ వైజ్ రీజనింగ్, ఇంతకుముందు చెప్పానే మీకు స్లైడ్లో రీజనింగ్ ఇంటెలిజెన్స్ అని, అవి టాపిక్ వైజ్గా రౌండ్ ద ఇయర్ 365 డేస్లో సండే తప్ప రౌండ్ ద ఇయర్ న్యూ స్టూడెంట్స్కు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అప్పుడే ఆఫ్లైన్ పేపర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది 10:30కి ఓల్డ్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తుంటాడు, 11 o'clock నువ్వు వస్తావు కాబట్టి అప్పుడు నువ్వు ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు పేపర్ కూడా నీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్నూన్ మరి వెళ్ళిపోతావు, 12 o'clock అయిపోతుంది, రూమ్కి వెళ్ళిపోతావు. 12:30 ఆర్ 1 o'clock to 2 o'clock ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఏదైనా చదువుకోవాలి. మళ్ళీ లంచ్ అయిన తర్వాత 2:30కి మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి, పాత వాళ్ళు రావాలి, ఎక్విప్ అయిన వాడు ఎక్విప్ కానివాడు రావాలి. అప్పుడు మళ్ళీ 2:30 to 3:30 ఇప్పుడు చెప్పాను మీకు క్వాంటిటీ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ ఇంతకుముందు స్లైడ్లో చూపించాం. అవి టాపిక్ వైజ్గా టైం వర్క్, టైం డిస్టెన్స్, ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పార్ట్నర్షిప్, ఏజెస్, యావరేజ్, నంబర్ సిస్టమ్, స్క్వేర్ రూట్స్, అట్లా కంప్లీట్గా పర్సెంటేజ్ ప్రతి ఒక్క ప్రాబ్లం చాప్టర్ వైజ్గా 2:30 to 3:30 1 hour పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా సపరేట్గా మాన్యువల్ మెటీరియల్ ఇవ్వడము జరుగుతుంది మీకు. దెన్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్, 4 o'clock 5 o'clock ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ వైజ్ ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 5 o'clock లేచిపోయి టీ తాగి వచ్చి మళ్ళీ 6 o'clock అసెంబ్లీ అయితే 6 o'clock to 8 o'clock పొద్దున ఆఫ్లైన్ మోడ్లో పెట్టినటువంటి పేపర్ ఏదైతే పాత వాళ్ళకి ఎగ్జామ్ పెట్టింటారు, కొత్త వాళ్ళకి పేపర్ ఇచ్చింటారు. ఆ పేపర్లో ఉన్నటువంటి రీజనింగ్, అర్థమెటిక్, పేపర్ ఎక్స్ప్లెనేషను పాత కొత్త అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే పేపర్లో ఉన్న ఇంగ్లీషు ఉదయం 7 to 9 నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది దెన్ అంటే ఈరోజు ఎగ్జామ్ పెడితే ఈరోజు పేపర్లో ఉన్న రీజనింగ్, అర్థమెటిక్ ఈరోజు ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు పేపర్లో ఉన్న ఇంగ్లీషు రేపటి దినం మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. దెన్ 8 o'clock అయిపోయింది, రూమ్ చేరుకుంటారు. మరి అట్లీస్ట్ తొందరగా డిన్నర్ ఫినిష్ చేసుకొని నైట్ 9 o'clock సెట్ కావాలి. నైట్ 9 to 11, ఇక్కడ 9 to 11 అని కొట్టాడు మా కంప్యూటర్ ఆపరేటరు. 9 to 12 3 hours కూర్చోవాలి మీరు, గ్రూప్ స్టడీ చేయాలి. అంటే మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు కష్టపడాలి. నైట్ 12 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు అంటే 5 hours. 5 hours నీకు నిద్ర. 24 hours 5 hours పోతే 19 hours తినడానికి, తాగడానికి, తిరగడానికి, నేచర్ కాల్స్కు, ఎగ్జామ్ క్లాసెస్ వినడానికే సరిపోతుంది. టైం అనేది ఉండదు మీకు ఇక్కడికి వస్తే. నో, యూ హ్యావ్ టు స్టడీ కరెంట్ టాపిక్స్ ఇన్ అవర్ SHGRBC అఫీషియల్ టెలిగ్రామ్ పేజ్ గ్రూప్. చెప్పాను కదా, ఈ కరెంట్ టాపిక్స్ అన్నీ ప్రతిరోజు హిందూ పేపర్ చదివి మా స్టాఫ్ 20 కరెంట్ అఫైర్స్, అట్లాగే బుక్స్ రెఫర్ చేసి 20 స్టాటిక్ జీకే రిలేటెడ్, ఒక 4 టాపిక్స్, ఒకరోజు రివర్స్ అండ్ సిటీస్, ఒకరోజు బుక్స్ అండ్ ఆథర్స్, ఒకరోజు డేట్స్ అండ్ ఇంపార్టెన్స్, ఒకరోజు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, ఒకరోజు కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, ఒకరోజు కంట్రీ అండ్ కరెన్సీ, నంబర్ ఆఫ్ థింగ్స్ అన్నీ కవర్ చేసి ఈ టెలిగ్రామ్ యాప్లో పెడతా ఉంటారు. డైలీ 100 questions పెడతారు, అవి చదవాలి. డైలీ 6 hours క్లాస్, ఇప్పుడు చెప్పినదే 6 hours క్లాస్ చెప్పాను కదా. ఏంటి 7 to 9 2 hours, మళ్ళీ 11 to 1 12 1 hour, 2:30 to 3:30 1 hour, 4 to 5 1 hour, 6 o'clock to 8 o'clock 2 hours. మరి ప్రాక్టీస్ ఎప్పుడు చేసుకోవాలి? నైట్ చేసుకోవాలి. నైట్ 9 to 12 చేసుకోవాలి. ఇది ఒక లెవెల్కు నువ్వు ఎక్విప్ అయ్యేంత వరకు. ఎక్విప్ అయిన తర్వాత ఏం చేయాలి? నీవు 11 to 12 o'clock రీజనింగ్ క్లాస్ స్కిప్ చేయొచ్చు. నీకు రీజనింగ్లో పట్టు వచ్చింది, స్కిప్ చేసి ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ల్యాబ్కి వెళ్ళాలి. ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్లో కంప్యూటర్ ముందు కూర్చొని ల్యాబ్లో ఎగ్జామ్ రాయాలి. డైలీ 6 hours ప్రకారము 300 into 6 1800 hours క్లాసు ఫర్ ఏ ఇయర్ కంటిన్యూయస్గా సండే కాకుండా జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు సండే నేను 2 hours క్లాస్ తీసుకుంటాను, ఎక్స్ట్రా క్లాస్. ఇది మీరు గమనించాలి. ఇదంతా కూడా 13,000 ఫీజులోనే. ఈ 13,000లో 1,978 రూపాయలు జిఎస్టీ కట్టాలి. 11,000లోనే, ఈ 11,000లోనే నీకు ప్రతిరోజు 10 నుంచి 10 రూపాయల మెటీరియల్ని చేతికిచ్చి, 10 రూపాయల ఆఫ్లైన్ మెటీరియల్ని చేతికిచ్చి, ఈ 11,000లోనే 300 రోజులు ఇంటూ 10 3,000 రూపాయలని మెటీరియల్ని చేతికిస్తారు. 11,000లో 3,000 పోతే 8,000తో నీకు జాబ్ వచ్చేంత వరకు ఇన్స్టిట్యూట్ సర్వీస్ ఇస్తుంది. ఇది గమనించాలి. దెన్ వై గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఇది బెస్ట్.
లైఫ్ టైం కోచింగ్ ఇంట్రడ్యూస్ చేసిన ఏకైక వ్యక్తిని నేను ఐఎమ్ ప్రౌడ్ టు మెన్షన్, ఇండియాలోనే నేనే ఫస్ట్ వ్యక్తిని. ఒకసారి ఫీజు కడితే జాబ్ వచ్చేంత వరకు యాస్పిరెంట్ నష్టపోకూడదు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఫస్ట్ నేనే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఇండియాలో ఏ కోచింగ్ సెంటర్కు లేనట్లుగా ఇంత పెద్ద ఆడిటోరియంస్ ఎక్కడ లేవు. కోచింగ్ సెంటర్స్ వరకు ఎస్టాబ్లిష్ చేసింది ఈ ఆర్గనైజేషనే. ఇదంతా ఎవరి కోఆపరేషన్తో? స్టూడెంట్స్ కోఆపరేషన్తోనే. కాబట్టి ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్సే మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు బాగుండే ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. కాబట్టి లైఫ్ టైం కోచింగ్, డిజిటల్ క్లాసెస్ విత్ ఓవర్ 8 ప్రొజెక్టర్స్. ఒకేసారి 1000 మంది ఒక ఆడిటోరియంలో ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద క్లాసెస్ చూసేటువంటి అవకాశము ఒక్క గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్కే సాధ్యం. అటువంటివి 4 ఆడిటోరియంస్ ఉన్నాయి. ఒకటి కాదు నాన్న, 4 ఉన్నాయి. దెన్ చైర్మన్ అండ్ బ్రెయిన్ డైరెక్టర్ ఆర్ కోర్ ఫ్యాకల్టీ విత్ 30 years ఎక్స్పర్టైజ్. ఎస్, నేను 1981లో అప్పట్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఆర్పిడి ఎగ్జామ్ రాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా సెలెక్ట్ అయ్యి ఆ రోజుల్లో 12 సార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళి 12వసారి ఎస్బీఐలో క్లరికల్ జాబ్ కొట్టగలిగా నేను. నాకు అప్పట్లోనే ఆ రోజుల్లో 5 PO ఇంటర్వ్యూలు వచ్చిపోయినాయి. నేను ఎస్బీఐలో 30 years క్లర్క్ కమ్ క్యాషియర్గానే జాబ్ చేసి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జేఐబి సిఐబి పాస్ అయినప్పటికీ నేను ప్రమోషన్ తీసుకోకుండా ఈ ఆర్గనైజేషన్ కోసం సాక్రిఫైస్ చేసి 30 ఏళ్ల పాటు బ్యాంకులో సర్వీస్ చేస్తూ ఈ కోచింగ్ సెంటర్ నడుపుకుంటూ వచ్చాను. నేను 1982లో జాబ్లో ఎంటర్ అయ్యి 1989లో ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాను. 2009లో 30 years ఎక్స్పీరియన్స్తో విఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చాను. నా దగ్గరే మా అబ్బాయి కోచింగ్ తీసుకొని అతను వితిన్ 1.5 yearలో ఈ గాట్ 5 jobs. నాలాగా కాకుండా అతనికి 5 ఇంటర్వ్యూలు వచ్చాయి, 5 జాబ్లు వచ్చాయి. అతనికి 2 POs వచ్చాయి, 3 క్లర్క్స్ వచ్చాయి. 3 క్లర్క్స్ అతను పోలేదు, POగా ఫెడరల్ బ్యాంక్లో జాయిన్ అయినాడు. ఫెడరల్ బ్యాంక్లో 1.5 year కంటిన్యూ చేశాడు. తర్వాత నాకు హెల్త్ బాగాలేకపోవడంతో 2014లో ఆయన రిజైన్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు అతనే రన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మెయిన్ యాక్టరు, నేను సైడ్ యాక్టర్. ఆయన రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్ అన్ని ఆలినాలు నా లెక్కనే అన్ని చెప్పగలుగుతాడు ఆయన. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మాత్రమే పరిమితం అయిపోయాను. ఇక క్వశ్చన్ పేపర్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఇంగ్లీష్. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ త్రూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫర్ బేసిక్ క్లాసెస్ ఆల్సో. చెప్పాను కదా, మీ దగ్గర ఒక పుస్తకం మాన్యువల్ ఉంటుంది, ట్యూటర్ దగ్గర ఒక మాన్యువల్ ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద చూపిస్తూ ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్, వీక్లీ థ్రైస్ ఆన్లైన్ ఎగ్జామ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఇప్పుడు చెప్పింది. మాక్ ఇంటర్వ్యూస్ వస్తే రిటైర్డ్ ఏజిఎంస్ వస్తారు, నేను కూర్చుంటాను. 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. ఇక్కడ కోచింగ్ తీసుకొని పోయినటువంటి పిల్లలకు వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలకు బర్త్డేలకు నేను అటెండ్ అయ్యి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యాను నేను. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్గనైజేషన్ ఇది. 350 seater వెళ్ళెక్కి ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ మెటీరియల్స్ విల్ బీ ప్రిపేర్డ్ బై అవర్ ఎక్స్పర్ట్ స్టాఫ్. వీఆర్ హ్యావింగ్ నియర్లీ 20 staff. అందరూ వీళ్ళు కూడా దరిదాపులో 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 8 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఈ ఫీల్డ్లో వాళ్ళు కూడా 2-3 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి జాబుల్లాగా నిలబడిపోయిన వారు ఈ ఫీల్డ్లోకి దిగి వర్క్ చేస్తూ ఉన్నారు. మాకున్నది ఒకే ఒక బ్రాంచ్. ఈ సక్సెస్ అంతా ఒకే బ్రాంచ్తోనే, ఎక్కడ మాకు బ్రాంచెస్ లేవన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇక పోతే నాయన మరొకసారి చెప్తున్నాను, మీరు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు. 13,000 కట్టి మీరు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు. నా నెంబర్ పై నెంబరే 7702726669. మధ్యాహ్నం 2 నుంచి 4 తప్ప, అది నా రెస్ట్ టైం. మీరు మిడ్ నైట్ కూడా నాకు ఫోన్ చేయొచ్చు. 7702726669 ఈ నెంబర్కు మీరు మధ్యాహ్నం 2 to 4 తప్ప ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా నేను ఆన్లైన్ క్లాస్లో ఉంటే ఎత్తకపోతే నేనే మళ్ళీ తిరిగి ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. బట్ ఆన్లైన్లో నువ్వు అడ్మిషన్ తీసుకున్నప్పటికీ ఇక్కడ లాక్డౌన్ తర్వాత ఆఫ్లైన్ మోడ్ క్లాసెస్ నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు మళ్ళీ ఎక్కువ ఫీజు కట్టాల్సిన అవసరము లేదు. ఇది మీరు గమనించాలి. ఇంకొక విషయం కూడా వినదు, మీతో డిస్కస్ చేయాలి. ఇక్కడ మీరు ఈ విషయాన్ని బాగా ప్రాపిగేట్ చేయాలన్నా, ఇది యూట్యూబ్లో పెడుతున్నారు, మీరు వినడమే కాకుండా 10 మందికి చెప్పండి. మీ సందేహాలు ఏమున్నా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. యు ఆర్ అట్ లిబర్టీ. ఇందులో దోచుకునేది లేదు, దాచుకునేది లేదు. ఇకపోతే ఈ పొద్దు ఒక క్వశ్చన్ వేశారు ఒక అబ్బాయి క్యాండిడేట్. ఒక ప్రాబ్లంకు 3 రకాలుగా సొల్యూషన్స్ ఇస్తున్నారు మీరు. అది లీనియర్ మెథడ్ ఒకటి చెప్తారు, ఫ్రమ్ ఆన్సర్స్ ఒకటి చెప్తున్నారు,
అట్లాగే మల్టిపుల్ సిస్టంలో ఒకటి చెప్తున్నారు, 3 మెథడ్ చెప్తున్నారు. వాస్తవమే. ఆ అబ్బాయి మచిలీపట్నం నుంచి ఫోన్ చేశాడు ఈరోజు. చక్కటి క్వశ్చన్. ట్యూటర్ ఏం చేస్తాడు నాన్న? ట్యూటరు స్టూడెంట్కు క్వశ్చన్ అర్థం చెప్పడానికి, అర్థం బాగా అయ్యేటట్లు చెప్పడానికి ఫ్రీగా టీ తాగుకుంటూ 4 రకాలుగా దాన్ని రాసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చి టకా 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 చెప్పేస్తాడు. కానీ స్టూడెంట్ అలా కాదు. స్టూడెంటు తాను ప్రాబ్లం చదివి అతి తక్కువ టైంలో తాను ఎట్లో ఒకటి ఆన్సర్ రాబట్టాలి. ఆ ఆన్సర్ రాబట్టేందుకు ఇక్కడ ట్యూటర్ అనేవాడు లీనియర్ మెథడ్ బదులుగా ఈ యొక్క ఆన్సర్స్ను బట్టి పోవడము లేక మల్టిపుల్ సిస్టమ్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది అన్ని ప్రాబ్లమ్స్కు వీలవుతుందా అంటే వీలు కాదు. అదే అబ్బాయి అడిగేది. ఇది మబ్బ పెడుతున్నారు మమ్మల్ని మీరు అంటాడు. అది మబ్బ పెట్టడం కాదు నాన్న, ఈజియెస్ట్ వేలోకి నిన్ను తీసుకొని పోవడానికి చేసే ప్రయత్నం. అందుకే నువ్వు ఏం చేయాలి? నువ్వు కూడా ఫ్రెండ్స్తో కూర్చొని 2-3 ఫ్రెండ్స్తో కూర్చొని ఆఫ్లైన్ మోడ్లో పెట్టినటువంటి ఎగ్జామ్ నువ్వు ఎంతవరకు రాశావు? 80 క్వశ్చన్స్ ఇప్పుడు జరుగుతున్నవి 40-80 క్వశ్చన్లు ప్రిలిమ్స్. 80 క్వశ్చన్స్లో నువ్వు ఎన్ని చేసావు? ఒక 60 చేసావు. 20 చేయలేదు. ఆ 20 ఏం చేయాలి? నువ్వు క్లాస్ కన్నా వచ్చి అటెండ్ అయ్యి ట్యూటర్ చెప్పేదన్నా వినాలి. లేదా నువ్వు నీ ఫ్రెండ్ కూర్చొని ఇద్దరు డిస్కస్ చేసి ఈజియెస్ట్ వేలో సొల్యూషన్ రాబట్టేటువంటి ప్రయత్నము చేయాలి. సి స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ది టీచర్. టీచర్ కంటే స్టూడెంట్ చాలా అక్యురేట్గా ఉంటాడు, క్యూట్గా ఉంటాడు. ట్యూటర్ ఎంతసేపు నేను ఎట్లా చెప్పాలి ఈ ప్రాబ్లమ్స్, ఈరోజు 20 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యి 1-2 సార్లు ప్రిపేర్ అయిపోయి దాన్ని ఇలా చెప్తే ఎట్లా బాగుంటుంది, ఏ విధంగా నేను స్టూడెంట్ని ఇంప్రెస్ చేయాలి అనేటువంటిది ప్రయత్నం ఉంటుంది. కానీ ఇంప్రెషన్ వేరు, స్టూడెంట్గా చేయడం వేరు. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. మేము చెప్పేటువంటిది నిన్ను ఇంప్రెస్ చేయడానికి, నిన్ను తొందరగా ఏ విధంగా ఆన్సర్ తెచ్చుకోవచ్చు అని చెప్పడానికి. మీరు చెప్పే సిస్టము రూల్స్ అన్ని ప్రాబ్లమ్స్కు అప్లికబుల్ కావు. 2016 తర్వాత IBPS వారు చాలా క్రిటికల్గా ప్రిపేర్ చేస్తున్నారు పేపర్స్. నేను 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను కూడా ఒక స్టూడెంట్ను ఒకప్పుడు. నేను NIBM అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ 1970s ఉండేది. ఇది 1980sకి వచ్చే లోపల BSRB అని వచ్చింది. ఎన్నైనా మళ్ళీ 2000కి వచ్చే లోపల 2000 తర్వాత అంటే 2012 ఆ ప్రాంతం నుంచి IBPS అని వచ్చింది. అంటే ఇన్ని 3 generations చూసి వచ్చా నేను. NIBM అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్, BSRB బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఈ ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు ఏజ్ కూడా లేదు. మీకు అంతా 25-24 ఏళ్ళు. అంటే 1980 నుంచి ఇన్స్టిట్యూట్లో మెటీరియల్ ఉంది. 80 నుంచి అంటే దరిదాపులా 40 years మెటీరియల్ ఇన్స్టిట్యూట్లో ఉంది. అది 40 years మెటీరియల్ న్యూమెరికల్ ఎబిలిటీ కావచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ కావచ్చు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు. ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మెటీరియల్ ఉంది. దరిదాపులో 20 స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరికీ అదే పని, వేరే పని ఏమీ లేదు. ఇంకా ఏ పేపరు ఇంతకుముందు ఇప్పుడు ఇంకొకటి గమనిస్తే 2017-18లో కూడా 2011, 2009లో వచ్చినటువంటి పేపర్లు SBIవి రిపీట్ అవుతున్నాయి కొన్ని ఐటమ్స్. కాబట్టి మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా ట్యూటర్స్ ఏం చేస్తారంటే ఈజియెస్ట్ వేలో చెప్పాలనే ఉద్దేశంతో 2 to 3 మెథడ్స్ ఓ ప్రాబ్లంకు చెప్తా ఉంటారు. అది ట్యూటర్ ఫాల్ట్ ఏం కాదు. మీరు ఏ మెథడ్ ఫాలో అయితే బాగుంటుందనేది యాస్పిరెంట్గా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక మెథడ్ సూటబుల్ అవుతుంది. ఒక్కొక్కడు ఏవి ఫాలో కాడు, లీనియర్ మెథడే ఫాలో అవుతాడు. అదే లీనియర్ మెథడ్ ఎందుకంటే ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ మెథడ్, నేను లీనియర్ మెథడే ఫాలో అవుతాను, టకటకటక స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు అది చేస్తే కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఈ ఆన్సర్స్ని బట్టి ఒకసారి కావచ్చు, ఒకసారి కాకపోవచ్చు. ఈ మల్టిపుల్ అంతే, ఒకటి 8 మల్టిపుల్ అంటాం, ఇంకోటి 8 మల్టిపుల్ అంటారు, 40 అంటారు. అట్లా ఇది కావచ్చు కాకపోవచ్చు కదా, ఒకసారి ఇబ్బంది అవుతుంది కదా, ఇలా చెప్తారు మీరు అని ట్యూటర్ మీద కంప్లైంట్. కాబట్టి అది ఏది ఫాలో కావాలని నువ్వు డిసైడ్ చేసుకోవాలన్నా అది. కాబట్టి ఇది మీకు చెప్పేది. కాబట్టి దయచేసి ఈ ఇన్స్టిట్యూషన్లో ఒక రకమైనటువంటి నిబద్ధత ఉంది. ఇది డబ్బు కోసం పెట్టేది కాదు నాన్న,
సేవతో పెట్టినటువంటిది, స్టూడెంట్ ద్వారా డెవలప్ అయిన ఆర్గనైజేషన్ ఇది. నేను 1989లో 5 మందితో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు 10,000 వరకు, మార్చి 18వ తేదీ లాక్డౌన్ ముందు 8,500 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాయన. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక డైలీ ఆడిటోరియంస్ అన్నీ తిరిగి వస్తూ ఉన్నాను. కాబట్టి మీరు భయపడద్దు, బీ బ్రేవ్, బీ ఇన్ పాజిటివ్ మూడ్, ప్లీజ్ కమ్, స్టే అట్ ఇన్స్టిట్యూట్, స్టే సేఫ్, స్టే విత్ ప్రాక్టీస్. Definitely you are going to achieve, you need not worry. We are going to be with you. We are going to be with you till you are going to be settled in one job. Getting a job is your choice. We are going to be with you, you need not worry. Come and join with us. We are going to work together for your betterment. Thank you, students.